గుజరాత్ సబర్మతి నది సాక్షిగా కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంటుందా? ఆ పార్టీకి పూర్వ వైభవం వస్తుందా? ప్లీనరీతో కాంగ్రెస్ సాధించింది ఏంటి? బడుగు బలహీన వర్గాలు కాంగ్రెస్ వైపు నిలుస్తాయా? ఒకప్పుడు అఖండ భారతాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోనే అధికారంలో ఉంది. అటు బీజేపీతో ఇటు ప్రాంతీయ పార్టీలతో పోటీ పడలేక గ్రాండ్ ఓల్డ్ పార్టీ చతికిల పడుతోంది. కాంగ్రెస్ శిథిలావస్థలో ఉన్నదని, బలపడేందుకు ఏవీ చేయటలేదని రాష్ట్రాల్లో అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. పెద్ద రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, గుజరాత్ లాంటి చోట్ల దశాబ్దాలుగా అధికారానికి దూరమైంది. ఢిల్లీ లాంటి చోట ఒక్క సీటు గెలుచుకోలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ ఇచ్చేవారే కరువయ్యారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు రిజర్వేషన్లను ఆయుధంగా చేసుకోవాలనుకుంటోంది. రిజర్వేషన్ల లిమిట్ 50% దాటేలా చట్టం చేస్తామని, తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని, అణగారిన వెనుకబడ్డ కులాలకు రిజర్వేషన్లు పెంచుతామంటున్నారు రాహుల్ గాంధీ. పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామంటున్నారు. कि मोदी जी आप जाति जनगणना कराइए, देश को मालूम होना चाहिए इस देश में दलित कितने हैं, पिछड़ा वर्ग कितना है, अति पिछड़ा कितना है, अति दलित कितने हैं, आदिवासी कितने हैं, माइनॉरिटीज कितने हैं, गरीब जनरल कास्ट के कितने लोग हैं। और मैं सिर्फ जाति जनगणना के पीछे नहीं, जाति जनगणना एक कदम है. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ కంకణం కట్టుకున్నారు. దీంతో కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. గుజరాత్ లో జరిగిన పార్టీ సమావేశాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో అంటగాగే నేతలను దూరం పెట్టారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నేతలు కాంగ్రెస్ కు అవసరం లేదని తేల్చి చెప్పారు. కోవర్టులకు పార్టీలో స్థానం లేదన్న సంకేతాలిచ్చారు. మిత్రపక్షాలు అవసరమైన చోట స్నేహంగా ఉంటూనే స్వతంత్రంగా బలోపేతం అయ్యేందుకు కాంగ్రెస్ చర్యలు తీసుకుంటోంది. కొత్త వారికి అవకాశాలు కల్పిస్తోంది. 2027లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అహ్మదాబాద్ లో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించింది. 64 ఏళ్ల తర్వాత మోదీ సొంత రాష్ట్రంలో సమావేశాలు నిర్వహించడం ద్వారా బీజేపీకి గట్టి సవాలే విసిరిందని చెప్పాలి. हमारे चीफ मिनिस्टर ने और हमारी टीम ने ओबीसी रिजर्वेशन को 42% तक पहुंचा दिया है. हम सुपर पावर की बात करते हैं, मगर जब धन की बात होती है, भागीदारी की बात होती है, कॉर्पोरेट इंडिया की बात होती है, चाहे प्राइवेट अस्पताल हो, प्राइवेट एजुकेशन सिस्टम हो, 90% उसमें है ही नहीं. मोदी जी 24 घंटा पिछले वर्ग की बात करते हैं, दलितों की बात करते हैं, आदिवासियों, वनवासियों की बात करते हैं. वो उनको वनवासी कहते हैं. బలహీన వర్గాలు, మైనార్టీలు, దళితుల గురించి మాట్లాడుతూ ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే అగ్రవర్ణాల మాటేమిటి? కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదా అన్న ప్రశ్న వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అసలు వారి ఓట్ల అవసరం లేదా? కాంగ్రెస్ లో ఒకప్పుడు హేమాహేమీలైన నేతలుండేవారు. ఇప్పుడు వారసత్వ రాజకీయాలకు అడ్డాగా మారింది. ఇదే గుజరాత్ లో 1938లో కాంగ్రెస్ సదస్సుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించి సంపూర్ణ స్వరాజ్య పిలుపునిచ్చారు. గుజరాత్ నుంచి పటేల్ లాంటి వారు నాయకత్వం వహించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్లీనరీలో కొత్త విషయాలు చెప్పలేదు. వాళ్ళ కుల సంఖ్యలు ఎత్తుతాం, కులానికి ఎక్కువ ముఖ్యత ఇస్తాం, కుల సెన్సస్ అడుగుతాం, రిజర్వేషన్స్ గురించి చెప్తాం. తర్వాత బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీద ఏం చెప్తున్నారు చెప్పారు. పాత మెసేజెస్ మళ్ళీ చెప్పారు. కొత్త స్ట్రాటజీస్ తీసుకొచ్చారా మెంబర్షిప్ కి, లేకపోతే ఏమన్నా ఇవన్నీ చేయటానికి, లేకపోతే అన్నిటికంటే ముఖ్యం లీడర్షిప్ లోటు, నాయకత్వం లోటు స్పష్టంగా కనపడుతున్నారు. తీసుకున్న ఫోటో లాంట్లో కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఉండాలి, హిందూస్కి వ్యతిరేకంగా లేకుండా ఉండాలని ఏకీ చెప్పారు. అదే కాకుండా బయటకు వచ్చింది ఏంటంటే, ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు పెరిగారో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తగ్గిపోతాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు ప్రాంతీయ పార్టీలు ఉన్నారు, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తగ్గిపోయింది. తమిళనాడు, ఎంపీ, అలాగే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తగ్గిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలంటే రీజనల్ పార్టీ స్నేహితులైనా విరోధులైనా ఎలాగో వాళ్ళని తగ్గించాలి చూడాలి. ఎందుకంటే బీజేపీ ఉన్న చోట కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం లేదా, ఇద్దరు పార్టీలు వెళ్తారు. ప్రాంతీయ పార్టీ వచ్చాక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాష్ట్రం నుంచి నరికేస్తున్నారు, తీసేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మితిమీరిన మైనార్టీల బుజ్జగింపులకు పోయి మెజార్టీ హిందువులకు దూరమైతే అంతే సంగతి. జాతీయ ఉద్యమాల్లోనైనా నెహ్రూ, ఇందిర పాలనలోనూ కాంగ్రెస్ పార్టీ వెంబడి హిందువులు ఉండేవారు. 85% ఉన్న హిందువులు లేకపోతే ఏ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి రాలేదని రాహుల్, మల్లికార్జున ఖర్గే లాంటి నేతలు గుర్తించాల్సి ఉంది. మదన్ మోహన్ మాలవ్య, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు కాంగ్రెస్ నేతలే అయినా ఇప్పుడు బీజేపీ వారిని తమ నేతలుగా చెప్పుకుంటోంది.
హిందువుల ఓటు బ్యాంకు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు శాతం పడిపోయే విధంగా బీజేపీ తన విధానాలను రూపొందించుకుంది. దీంతో కాంగ్రెస్ పూర్తిగా సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయింది. పార్టీలో పూర్తిగా అంతర్మథనం కొరబడింది. దేశభక్తి, జాతీయవాదాలకు కాపీరైట్ తమదే అన్నట్లు ప్రవర్తిస్తోంది బీజేపీ. దీన్ని కాంగ్రెస్ కౌంటర్ చేయలేకపోతోంది. దేశంలో గుత్తాధిపత్యం కారణంగా సామాన్యుల సంపద ధనికుల జేబుల్లోకి వెళుతోందని కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే విమర్శిస్తున్నారు. हाथ नहीं बटाते उन्हें आराम करने की आवश्यकता है, जिम्मेवारी नहीं निभाते उन्हें रिटायर होना चाहिए। और हमने और राहुल जी ने जो एक प्रोसेस किया, इनपुट लिया, हम भविष्य में कैंडिडेट सिलेक्शन के प्रोसेस में जिला अध्यक्षों को इन्वॉल्व करने वाले हैं। శశి థరూర్ లాంటి నేతలు కాంగ్రెస్ ప్లేనరీకి హాజరైనా అప్పుడప్పుడు ప్రధాని మోదీని పొగుడుతూ ఉండటం పార్టీకి నష్టం చేసేలా ఉంది. 2027 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ గురిపెట్టింది. కాస్త కష్టపడితే చాలు గుజరాత్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని రాహుల్ భావిస్తున్నారు. అహ్మదాబాద్ లో 1961లో కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ నిర్వహించారు. సర్దార్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు గుజరాత్ లో ఈ ఏడాది జరగనున్నాయి. మహాత్మాగాంధీ స్వాతంత్ర సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను గుర్తించి ఆ పార్టీకి అధ్యక్షుడై ఈ ఏడాదికి 100 ఏళ్లవుతోంది. ఆ మహనీయుల పేరు చెప్పుకుని ఓట్లు అడగాలని, వారి అడుగుజాడల్లో నడవాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. జాతీయ స్థాయిలో నాయకత్వ మార్పులకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దమవుతోంది. ఈ సమావేశాల తర్వాత పార్టీలో ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. సంస్థాగత వికేంద్రీకరణ, ఇండీ కూటమి నిర్వహణ, ప్రజలకు మరింత చేరువయ్యే అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాల్లో కీలక వ్యూహాలు రచించనున్నారు. పార్టీ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపనున్నారు. ఈ ఏడాది చివరిలో బీహార్లో, వచ్చే ఏడాది తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2027లో పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లలో, 2028లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు పార్టీ సన్నద్దమవుతోంది.